తెలంగాణలో సస్పెండ్ అయిన ఓ అధికారి ఇంట్లో ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. ఏసీబీ అధికారులు 10 నెలల కిందట ₹1,00,000 లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఏఈ నిఖిలేష్ కుమార్ ఏసీబీకి దొరికాడు. అప్పటి నుంచి అతను సస్పెన్షన్లో ఉన్నాడు. గండిపేటలోని నిఖిలేష్ ఇంటితో పాటు 30 ప్రాంతాల్లో ఉన్న ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులకు పెద్ద మొత్తంలో 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. నిఖిలేష్ కు 3 విల్లాలు, 3 ఫామ్ హౌస్లు ఉన్నట్టు తేల్చారు. రైట్, ఏసీబీ సోదాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇప్పటి వరకు తేలిన లెక్కలేంటి? ఇంకా సోదాలు కొనసాగుతున్నాయా? నిఖిలేష్ కుమార్ ఇంట్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నివాసంలో ఇంకా ఏసీబీ అధికారులు ఉన్నారు. ఇక్కడే 1805కి సంబంధించిన ఫ్లాట్లో అతని నివాసం ఉంటున్నాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేసిన నిఖిలేష్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని చెప్పేసి కూడా ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఈరోజు తెల్లవారుజామునే ఆయన నివాసంతో పాటు 20 చోట్ల ఇప్పటి వరకు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో దాదాపు 100 నుంచి 150 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించడం జరిగింది. తను నార్సింగ్, అదేవిధంగా ఏదైతే బండ్లగూడ జాగీర్కి సంబంధించిన మున్సిపాలిటీ ఏరియాల్లో కూడా ఇరిగేషన్ ఏఈగా పనిచేశాడు. అనేక ఐరీస్ అపార్ట్మెంట్లకు అనుమతి ఇచ్చే సమయంలో డబ్బులు లంచం రూపంలో తీసుకున్నట్టు గుర్తించడం జరిగింది. ఇప్పుడు గుర్తించిన ఆస్తుల్లో దాదాపు 100 నుంచి 150 కోట్ల విలువైన ఆస్తులు మార్కెట్ వాల్యూ ప్రకారం ఉంటుందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు అంచనాకు వస్తున్నారు. ఆయన ఇంట్లో లభ్యమైనటువంటి పూర్తి ఆస్తుల పత్రాలకు సంబంధించి పరిశీలిస్తున్నారు. బినామీల పేర్లపైన కూడా అనేక ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. అయితే నిఖిలేష్ కుమార్తో పాటు ఆయన బంధువులు, ఆయనకు సంబంధించిన బినామీల ఇళ్లలో కూడా ఏకకాలంలో ఈరోజు తెల్లవారుజామున 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఆయన ఇంట్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఏవైతే పట్టుబడ్డ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. బంధువుల ఇల్లు అంటే దాదాపు 30 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పటి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? సోదాలు ఇంకా ఈరోజు అర్ధరాత్రి కూడా సోదాలు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఆయన నివాసంలోనే చాలా 100 కోట్ల విలువైన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్లు, విల్లాలు కూడా 3 ఖరీదైన విల్లాలు కూడా ఆయన బినామీల పేర్లపై కొన్నట్టు తెలుస్తుంది. వీటికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ ఏసీబీ అధికారులు చేస్తున్నారు. ఇతనికి సంబంధించిన సమాచారాన్ని అంతా రాబట్టిన తర్వాతే ఈరోజు రైడ్స్ చేయడం జరిగింది ఏకకాలంలో. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో 150 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్టు తెలుస్తుంది. ఇంకా బయటపడే అవకాశం ఉంటుంది. ఆయనని ఈ రోజు కానీ లేదంటే రేపు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టడీకి తీసుకొని మరింత విచారణ చేసే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా నార్సింగ్ ఏరియాలు కావచ్చు, కోకపేట ఏరియాలో ఇరిగేషన్కి సంబంధించిన అనుమతులు ఇవ్వడానికి ఇతని దగ్గరికి ఫైల్స్ వచ్చాయి. ఆ ఫైల్స్ని అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాల్లో ఉద్యోగం చేసిన కాలంలోనే ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించిన ఉద్యోగిగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఇంత పెద్ద భారీ తిమింగలం ఇప్పటి వరకు పట్టుబడలేదు. అంటే సీనియర్ అధికారులు పట్టుబడేవారు, కానీ నా ఉద్యోగంలో చేరి 10 సంవత్సరాల్లోనే అనేక 100 కోట్లకు పైగా ఆస్తులు కూడా పెట్టాడంటే ఇతని అవినీతి భాగోతం ఎంత నడిచిందో తెలియాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అతనికి సంబంధించి ఐరీస్ అపార్ట్మెంట్లు, విల్లాలు వీటికి అనుమతులు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇరిగేషన్ ఎన్ఓసి కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఇరిగేషన్ ఎన్ఓసి కానీ అనుమతులకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా అతనికి ముడుపులు చెల్లించాల్సిందే. అవన్నీ కూడా ఆస్తుల రూపంలో కొనుగోలు చేసి ఖరీదైన విల్లాలు, ఫామ్ హౌస్లు కొనుగోలు చేసినట్టు గుర్తించడం జరిగింది. ఇంకా అతనికి సంబంధించిన బ్యాంక్ లాకర్లను కూడా పరిశీలించనున్నారు అధికారులు. ఆ బ్యాంక్ లాకర్లలో ఇంకా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలను ఏసీబీ అధికారులు ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. ఇంకా రైట్స్ అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయి. నిఖిలేష్ దొరికిపోయాడు, ప్రస్తుతం సస్పెన్షన్ లోనే ఉన్నాడు. పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే రైడ్స్ జరుగుతున్నాయని అనుకోవాలా? ఇప్పుడు అలర్ట్ అవుతారా జనాలందరూ? ఇప్పటికే హైడ్రా పూర్తిగా ఆ అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పిస్తుంది. అక్రమ నిర్మాణాలు అనుమతులు ఇచ్చిన అధికారులకు సంబంధించిన సమాచారం కూడా సేకరించింది. అయితే హైడ్రాకి అనుబంధంగా పనిచేసి ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్నటువంటి నిఖేష్ ఆయన చాలా అవినీతికి పాల్పడ్డాడని పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే ఈరోజు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈయన
పనిచేసిన ఏరియాల్లో ఎక్కడెక్కడ అనుమతులు ఇచ్చాడు, ఏ రూపంలో లంచం తీసుకున్నాడు, వీటన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని ముందే ఏసీబీ అధికారులు రాబట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సోదాలు చేశారు. ఈ సోదాల్లో కళ్ళు చెదిరే విధంగా ఆయన ఆస్తులు బయటపడడం జరిగింది. ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తులు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆయన కస్టడీకి తీసుకున్న తర్వాత పూర్తిగా విచారిస్తే ఇంకా ఎన్ని కోట్ల విలువ ఉంటుంది, ప్రస్తుతానికి అంచనా వేసిన ఆస్తుల విలువనే ఇది. కానీ మొత్తం పట్టుబడ్డ ఆస్తుల విలువలు, డాక్యుమెంట్ వాల్యుయేషన్, ఈ డాక్యుమెంట్లు కొన్ని బినామీల పేరు మీద ఉన్నాయి కాబట్టి ఆ బినామీల పేర్ల డాక్యుమెంట్ ఇవన్నీ బంగారం ఎంత దొరికింది, ఆ క్యాష్ రూపంలో ఎంత ఉంది అనేది కూడా ఏసీబీ అధికారులు బయటకు వచ్చి మాట్లాడితేనే అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 150 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి వారు వచ్చి మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ 10 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద మొత్తంలో ఒక ఇరిగేషన్లో ఏఈగా పనిచేసినటువంటి నికేష్ కుమార్ కూడబెట్టాడని చెప్పేసి కూడా ఏసీబీ పక్కా సమాచారంతో ఈరోజు సోదాలు చేస్తుంది. ప్రస్తుతం ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే సురేష్, నికేష్ ఇంటితో పాటు ఇప్పటి వరకు దొరికింది దాదాపు 100 నుంచి 150 కోట్ల ఆస్తులని చెప్తున్నారు. సమీప బంధువులు ఎవరు, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఈ 30 ప్రాంతాలు? సిటీ సరౌండింగ్లోనే ఇతనికి సంబంధించిన బంధువులందరూ కూడా ఉన్నారు, ఇతని బినామీలు కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం 20 నుంచి 30 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఇంట్లో నివాసంలో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక బినామీల ఇళ్లలో ఎలాంటి డాక్యుమెంట్స్ దొరికాయి, వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మరికొద్ది సేపట్లోనే ఏసీబీ అధికారులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కనబడుతుంది. సురేష్, అంటే దాదాపు 30 ప్రాంతాలున్న సమీప బంధువులు అండ్ బినామీలు అంటున్నారు. దాదాపు ఇప్పటికే 100 నుంచి 150 కోట్లు దొరికింది. ఎంత మొత్తంలో దొరికే అవకాశం ఉంది? ఎందుకంటే కేవలం ఆయన ఇంట్లోనే 100 నుంచి 150 అంటారు. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా సోదాలు కంప్లీట్ అయితే భారీ ఎత్తున అవినీతి బయటపడే అవకాశం లేకపోలేదు కదా? ఖచ్చితంగా, ఎందుకంటే హెచ్ఎండిఏ కావచ్చు, ఇరిగేషన్, జిహెచ్ఎంసి గత ప్రభుత్వంలో అనేక అనుమతులు ఇచ్చారు. అనుమతులకు ప్రతిఫలంగా లంచాలు తీసుకున్నారు పెద్ద ఎత్తున. మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ ఇంట్లో సోదాలు చేసినప్పుడే 1000 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఏఈ నికేష్ కుమార్ ఇంట్లో ఇప్పుడు సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇతను కూడా బీఆర్ఎస్ హయాంలో అనేక ఐరేజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్కి, వెంచర్లకి అనుమతులు ఇచ్చారు. అనుమతిలో ఇరిగేషన్కి సంబంధించిన ఎన్ఓసి కూడా చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఈయన కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇతనికి వెనకాల ఉంది ఎవరు, అసలు ఎన్ని కోట్లు సంపాదించాడంటే ఇతని వెనకాల ఎవరున్నారు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంది, దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏసీబీ రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎవరో ఒకరి అండలేదే ఇన్ని కోట్ల రూపాయలు ఒకేసారి కూడబెట్టే అవకాశం ఉండదు. ఇతను ఎవరికి బినామీగా ఉన్నాడు, లేదంటే ఇతనికి సంబంధించిన ఆస్తులే ఇవా అని చెప్పేసి కూడా ఏసీబీ ఇతని కస్టడీకి తీసుకున్న తర్వాతే పూర్తి విచారణ చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి అంచనాకు దీనికి సంబంధించి మనం చూడొచ్చు. ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి లోపల ఇంట్లోనే నికేష్ కుమార్ ఉన్నాడు. దీనికి సంబంధించిన అధికారులంతా కూడా ఆయనకి ఇప్పటివరకు ఉదయం నుంచి జరిగిన సోదాలకు సంబంధించి ఏవేవైతే డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారో వాటి అన్నిటిని కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తిగా రైడ్స్ కూడా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఏసీబీ అధికారులు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కనబడుతుంది. మొత్తం ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయి, 20 నుంచి 30 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్ను కూడా వాల్యుయేషన్ చేస్తున్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటుంది, డాక్యుమెంటేషన్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటుంది అనేది కూడా ఏసీబీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు 100 నుంచి 150 కోట్లకు పైగా నికేష్ ఇంట్లో అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇంకా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. బహుశా ఈ అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.